సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల ప్రచారంపై కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల. డీసీసీ ప్రెసిడెంట్ల మీటింగ్లో హిందువుల్లో అనేక దేవుళ్లున్నారన్నారే తప్ప సీఎం కులాన్ని మతాన్ని కించపరచలేదన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తుందన్నారు చామల. రేవంత్ రెడ్డి గారు నిన్న గాంధీ భవన్ లో కొత్త డీసీసీ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటది. ఎవరు ఏదైనా మాట్లాడటానికి అవకాశం ఉంటది కాబట్టి పార్టీ 140 సంవత్సరాలు బతకగలిగింది. ఈ పార్టీలో రకరకాల సమస్యలు ఉంటాయి, సమస్యలకు ఎన్నో పరిష్కార మార్గాలు ఉంటాయని డీసీసీ ప్రెసిడెంట్ కొత్తగా నియామకమైన వారికి ఒక సూచన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఈ పార్టీలో మల్టిపుల్ లీడర్షిప్ ఉంటది. కొంతమంది వాళ్ళ లీడర్లను ఫాలో అవుతుంటారు డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అన్న ఉద్దేశంతో మాట్లాడుతూ హిందువులకు కూడా ఎంతో మంది భగవంతులు ఉంటారు. కొంతమంది ఆంజనేయ స్వామిని పూజిస్తారు, కొంతమంది రాముడిని పూజిస్తారు, కొంతమంది మైసమ్మని పూజిస్తారు అన్న విషయాన్ని చెప్తూ ఆయన మాట్లాడటం జరిగింది తప్ప ఏ కులాన్నో ఏ మతాన్నో ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని మాట్లాడినట్టు ఆయన మాట్లాడలేదు. కానీ దీన్ని పట్టుకొని బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు కేవలం దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ సమిట్ 2047 కోసం అని చెప్పి ఈ రోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకుని ఒక సమిట్, అలాగే మెస్సీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ లో ఈ రోజు ఫుట్బాల్ ఆడించే ప్రయత్నం చేస్తుండు. కాబట్టి ఆయన స్థాయిని దిగజార్చి ప్రజలను తప్పుతో పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గత 4 ఎన్నికలు 23 తర్వాత ఓడిపోవడం జరిగింది. బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని వీక్ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి ప్రాపగాండా చేసి ఏదో ధర్నాలు, పంచాయతీలు పెట్టి తెలంగాణ ప్రజల మనసులో ఆయన మీద ఒక నెగిటివ్ అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ తప్ప ఆయన ఉద్దేశం ఎప్పుడు అటువంటి